ఈ వీడియో ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదండి. మామూలుగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, యూదులు ఇలా రకరకాలుగా మతాల వారీగా ఈ మధ్య విడిపోయి వాళ్ళు అది చేస్తారు, వీళ్ళు ఇది చేస్తారని మాట్లాడుకున్న మనం హిందువులలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఏకంగా స్వామివారి సొమ్మునే కాజేస్తే దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి వీడియో? అది కూడా విరాళాల రూపేణ పేదోడు డబ్బున్నడన్న భేదం లేకుండా నా రాముడికి ఇస్తున్నాను, ఆ రామయ్య చెంత ఈ డబ్బు కనుక ఉన్నట్టయితే ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయని చెప్పేసి ఆశించి ఇస్తే ఏకంగా సీసీటీవీకి అడ్డు ఒక మనిషి ఉండి ఇక్కడ డబ్బును కాజేస్తే ఆ లెక్క కనీసం ఇన్ని రోజులు బయటికి రాకుండా ఉంటే ఇప్పుడు అది బయటకు వస్తే దానిని ఎలా చెప్పాలి నేను? మరో 3-4 నెలల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కూడా ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు 2 సార్లు సీఎం అయ్యాడు, 3ఓసారి అవ్వాలి. అటువంటి గొప్పవాడు ఈరోజు సీఎం అవ్వకుండా కూడా ఈ స్కామ్ అడ్డు నుంచి అవకాశం ఉందని అంటూ ఉంటే బాధేస్తుందండి. యాక్చువల్గా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రేపు ఫిబ్రవరిలో జరగాలి, మార్చితో కంప్లీట్ అవ్వాలి. బట్ సార్ ఉంది కదా, సో ఆ ప్రక్రియ ఉండటం ఒకటి, తర్వాత వచ్చేటప్పటికేమో జనగణన ఉండటం ఒకటి, ఇవన్నీ కలగలిసి ఇబ్బంది అయ్యేటట్టుందని చెప్పేసి ముందుకు పెడుతూ ఉన్నారు. సో ఈ మూమెంట్లో అక్కడ ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి అయోధ్య విరాళాల స్కామ్ ఏదైనా ఇబ్బంది అవుతుందా అన్నది మీరు కింద కామెంట్లో తెలియజేయండి. నేను ఉన్న విషయం మొత్తం చెప్తా. ముందు అరెస్ట్ అయిన బ్యాచ్ ఎవరో చెప్తానండి. దానికన్నా ముందు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని ఉంటుంది. దానికి సెక్రటరీగా మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో చంపత్ రాయ్ రాజీనామా చేశాడు. ట్రస్టీ మెంబర్ అనిల్ మిశ్రా రాజీనామా చేశాడు. ఓకేనా? ఇక ఇప్పటివరకు అరెస్ట్ చేసింది ఎంతమందిని అంటే 8 మందిని. అనుకల్ప్ మిశ్రా, అతని బామ్మర్ది లవకుష్ మిశ్రా, ఆ తర్వాత అవినాష్ శుక్లా, తిన్ను యాదవ్ అలియాస్ రామ్ శంకర్ యాదవ్. ఇతను వచ్చేసి చంపత్ రాయ్ దగ్గర ఒకప్పుడు డ్రైవర్గా పనిచేశాడు, ఇప్పుడు ఇందులో వచ్చేసి మేనేజర్గా ఉంటూ ఉన్నాడు. తర్వాత మనీష్ యాదవ్, ఈ తిన్ను యాదవ్ ఉన్నాడా వాడి మనిషి మనీష్ యాదవ్ అనేవాడు. తర్వాత కరుణేష్ పాండే, రామ్ శంకర్ మిశ్రా, తర్వాత సుభాష్ శ్రీవాస్తవ, వీరిని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. అండ్ రేపు జూన్ 29వ తారీఖు వరకు వీళ్ళని ఆల్రెడీ పోలీస్ కస్టడీకి కూడా ఇచ్చున్నారు. ఓకే, ఇప్పుడు రికవర్ అయినటువంటి సొమ్ము 79,85,000 రూపాయలు. కానీ రఫ్గా అంచనా వేసి చెప్పిన దాని ప్రకారం 7 కోట్ల నుంచి 8 కోట్ల వరకు మాయమైంది అని అంటున్నారు. బట్ లెక్కలు తీస్తూ పోతూ ఉంటే దాదాపు 2024లో అయోధ్య రామాలయం, బాలరామాలయం ఎప్పుడైతే ఓపెన్ అవ్వడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ రకం వీళ్ళు తింటూనే ఉన్నారు, కాజేస్తున్నారు అంటున్నారు. దాని వాల్యూ వచ్చేసి దగ్గరగా 200 కోట్లు ఉండొచ్చు అంటున్నారు. ఎందుకంటే అసలు వీళ్ళు ఏ రకంగా కాజేశారంటే డబ్బుని నిజంగా సినిమాలో కూడా మనం చూడమండి. మనీ హిస్ట్ అని చెప్పి హాలీవుడ్ ఏదో సినిమా ఉంటుంది, అసలు అది కూడా దీని ముందు తక్కువ అనిపించింది. వీళ్ళేంటో తెలుసా, యాక్చువల్గా ఈ విరాళాలకు సంబంధించి హుండీ లెక్కేస్తారు కదా, ఆ రూమ్ ఉంటుంది కదా, ఈ రూమ్లో ఉన్నటువంటి సీసీటీవీలు ఉన్నాయా, దానికి ఒకటి అడ్డు నుంచి ఉంటాడు. ఆ అడ్డు నుంచి ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో కొంతమంది బంగారం కానీ విలువైనటువంటి ఆభరణాలు కానీ లోపల దాచేస్తారు, డబ్బులు దాచేస్తారు. ఇది అసలు ఎలా బయటకు వచ్చిందంటే, మామూలుగా హుండీలలో అత్యధికంగా డబ్బులు ఏమేస్తారు ఏంటి అన్నప్పుడు 50 నోట్లు, 100 నోట్లు, 200 నోట్లు, 500 నోట్లు, రైట్? 500 నోట్లు చాలా తక్కువ వస్తున్నాయి. బట్ వీళ్ళకి తెలిసింది ఏంటి అన్నప్పుడు విరాళాలు బాగానే వేస్తారు, 500 నోట్లు గట్టిగా వేస్తారని తెలిసింది. ఎందుకంటే విరాళాలు వేసేటప్పుడు సీసీటీవీలు గమనిస్తారు కదా, సో 500 నోట్లు వేస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. బట్ బయటకు వచ్చేసరికి బ్యాంకులో జమ చేసేటప్పటికి 500 నోట్లు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఏదో తేడా కొడుతుందని చెప్పి సీసీటీవీ చెక్ చేస్తే సీసీటీవీకి ఒకడు అడ్డున్నాడు, మిగతాడు కాజేస్తున్నాడు. ఇక దాంతో ఇలా కాదని చెప్పేసి వీళ్ళకి తెలియకుండా ఏం చేస్తున్నారు విజిలెన్స్ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైతే ఆ రూమ్లు ఉన్నాయో లెక్కింపు జరిపే రూమ్లు, ఆ రూమ్లో ఎవరికి కనపడకుండా ఇంకో సీసీటీవీ పెట్టారు. ఇక అప్పుడు తెలిసింది, అంతా లెక్కేస్తారు, అంత నీట్గానే ఉండింది. ఒకడు ఎప్పుడైతే లేచి సీసీటీవీకి అడ్డుంటాడో అప్పుడు ఇక్కడ బంగారం కానీ ఆభరణాలు కానీ డైమండ్స్ కానీ దాచేయటం, నోట్లు దాచేయటం చేస్తున్నారు. అప్పుడు ఇక డౌట్ వచ్చేసి ఇక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటూ 3 సభ్యులతో మన జూన్ 14న సిట్ వేశారు. ఆ సిట్ వేసిన తర్వాత తెలిసింది ఏంట్రయ్యా అంటే, ఏకంగా డిజిటల్ రికార్డులు మాయం చేశారు, సీసీటీవీలు మాయం చేశారు. ఆ తర్వాత అసలు ఈ స్కామ్ ఎంత ఎలాగంటే, రిటైర్డ్ బ్యాంక్ అధికారి ఒకడు ఉన్నాడు,
వాడిక్కడ డబ్బు వచ్చేసి ఎంత లెక్క తేలింది అండ్ ఎన్ని నోట్లు కట్టలు కట్టారు, 10 రూపాయల కట్టలేని, 20 రూపాయల కట్టలేని, 50 రూపాయల కట్టలేని, 500 కట్టలేని, లైక్ ఇలా కట్టక 100 నోట్లు. అంటే ఇక్కడ రాముల వారి గుడి నుంచి వస్తుంది కదా, అండ్ ఇంకా మేము ఏం లెక్కేస్తామని చెప్పేసి ఆల్రెడీ లెక్కేసి వచ్చారని చెప్పేసి 500 నోట్లు కట్టానగానే 50,000 అని చెప్పేసి ఇక బ్యాంకులో వేసేయటం అనమాట. ఇలా ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. ఆ ఓచర్స్ మొత్తం రాసేది రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. సో అక్కడ కూడా భయంకరమైన స్కామ్ జరిగిందనమాట. సో బ్యాంకులో కూడా వాళ్ళు చెక్ చేసినప్పుడు ఎందుకైనా మంచిది చెక్ చేస్తే నోట్లు తగ్గినాయి. ఏ నోట్లు తగ్గుతున్నాయి? రాముల వారి ఆలయం నుంచి వచ్చే నోట్లే తగ్గుతున్నాయి కట్టల్లో. సరే నోట్లు ఎందుకు తగ్గుతున్నాయి అంటే చూస్తే మరల ఇక్కడ కూడా అసలు అమ్మ బాబు దారుణం అసలు ఇదైతే. వీళ్ళు ఏం చేస్తారంటే లెక్కేసేటప్పుడే 100 నోట్లతో పాటు ఇంకొక అంటే 100 కట్టలు, 100 నోట్లు, ఓకే 100 రూపాయల నోట్లు కాదు, ఒక కట్టలో 100 నోట్లు ఉంటాయి. వీళ్ళు డబ్బుని వెళ్ళే దారిలో తీయాలన్నమాట. అందుకని ఏం చేస్తారంటే ఒక్కొక్క కట్టలో ఒక 10 నోట్లు ఎక్స్ట్రా, 20 నోట్లు ఎక్స్ట్రా పెట్టేవాళ్ళు. ఇక వ్యాన్లు ఎక్కించి బ్యాంకు పంపాలి కదా, అప్పుడు ఆ నోట్లు తీసేవాళ్ళు. అవి తీసే వాళ్ళ దగ్గర పెట్టుకునేవాళ్ళు. బట్ కొన్నిసార్లు కరెక్ట్గా ఎందుకు వస్తాయి? ఎక్కువ తీయచ్చు కదా వాళ్ళు. సో అలా ఎక్కువ తీసుకుంటా ఉన్నారు. ఆడ 100 కౌంట్ మిస్ అవుతుంది. అక్కడ డౌట్ వచ్చింది. తర్వాత వీళ్ళు ఆ నోట్లన్నీ సంబంధించి నొక్కేశారా, బంగారు రిమైనింగ్ నొక్కేశారా, ఆలయం నుంచి బయటకు వస్తారు కదా విరాళాలు లెక్కించిన దానికి సంబంధించి, బయట చెక్ చేయట్లా. చెక్ చేయకుండా ఉండటంలో కీలక పాత్ర పోషించిన వాడు తిన్ను యాదవ్ అలియాస్ రామ్ శంకర్ యాదవ్. ఇతను ఈ ట్రస్ట్ కీలకమైనటువంటి చంపత్ రాయ్ దగ్గర ఒకప్పుడు డ్రైవర్గా పనిచేశాడు, ఇప్పుడు ఇక్కడ మేనేజర్గా ఉన్నాడు. దాంతో ఇతను చెప్పాడు కదని చెప్పేసి ఏమి చెక్ చేయకుండా పంపించేసేవాళ్ళు. అలా చెక్ చేయకుండా పంపించడం వల్ల ఇళ్లల్లో డబ్బులు కుప్పలు కుప్పలు పోగాయని. ఒకడైతే ఏకంగా బ్యాంకులో డబ్బులు దాచేసుకున్నాడు. చూడండి అసలు ఎవరేం చేస్తారు, బ్యాంకులో డబ్బులు దాచేశాడు. అండ్ ఈ మధ్యలో ఈ డబ్బులు ఉన్నాయి కదా, వీటిని ఏం చేస్తారంటే యూరిన్కి వెళ్తున్నట్టు సంథింగ్ వాష్రూమ్కి వెళ్తున్నట్టు వెళ్ళిపోయి, బయటికి వెళ్ళేటప్పుడు ఏమైనా చెక్ చేయొచ్చు, డౌట్ రావచ్చు, వాష్రూమ్కి వెళ్ళిపోయి అక్కడ దాచేవాళ్ళు అంటే డబ్బులు మరలా. సో ఆ తర్వాత చెకింగ్లన్నీ అయిపోయి ఇంకా బయటకు వచ్చాక వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తీసేవాళ్ళంట. మనుషులేనా అసలు వాళ్ళు? ఇలా చెప్పుకుంటూ పోతే విరాళాలు ఇచ్చిన వాటిలో ఆన్లైన్లో ఇచ్చినవైతే కౌంట్ ఉన్నాయి, ఆఫ్లైన్లో కొంతమంది ఇచ్చున్నారు, బంగారం వెండి చాలా ఇచ్చున్నారు. ఇందులో ఎన్ని లేపారో తెలియట్లేదు అసలు. ఓ రకంగా అతిపెద్ద స్కామ్ అనమాట ఇది. యోగి ఆదిత్యనాథ్ చాలా సీరియస్గా ఉన్నాడు, ఏంట్రా ఎలా చేశారని చెప్పేసి. అండ్ ఈ విరాళాలు ఎవరైతే ఇచ్చారో మొత్తం హిందువులు విరాళాలు ఇచ్చారు, హిందువుల్లో ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ నొక్కారు కాబట్టి కేసు ఆల్రెడీ ఫైల్ అయితే నడుస్తుంది. ఇప్పుడు దేవునికి సంబంధించి నమ్మకం లేనటువంటి వాళ్ళు దీని గురించి మాట్లాడొద్దు, విరాళాలు ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడొద్దు. గుర్తుంచుకోండి, మీకు ఈ ఆలయ నిర్మాణమే ఇష్టం లేదు, మీరు ఆలయానికి సంబంధించి ప్రతిష్టప్పుడు రాలేదు, ప్రారంభోత్సవం రాలేదు, పండుగలప్పుడు రాలేదు, అడుగడుగునట్టు విమర్శించడం మీకు తెలుసు. ఇప్పుడు ఇది వచ్చే పెద్ద స్కామ్ అంటూ ఫేక్ హిందువులు అంటూ హడావుడి చేస్తూ ఓవర్ యాక్షన్ చేయకండి. మీకు సంబంధం లేదు. సంబంధం ఉన్నది ఎవరికి? విరాళాలు ఇచ్చిన వాళ్ళకి సంబంధం ఉంది, అండ్ ఈ ఆలయ నిర్మాణం చేసిన వాళ్ళకి సంబంధం ఉంది, ఎవరైతే ముందు మొత్తం నడిపిన వాళ్ళకి సంబంధం ఉంది. అందుకే విచారణ అనేది ప్రాపర్గా సవ్యంగా నడుస్తూ ఉంది. దీని వెనక అసలు ఎవరున్నారు? ఇప్పుడు కనిపిస్తున్న చిన్న చిన్న తలకాయలే, పెద్ద తలకాయలు ఉంటాయి. సేమ్ తిరుమల లడ్డు స్కామ్ ఎలాగైతే జరిగిందో కల్తీ నెయ్యికి సంబంధించి, దాని వెనక ఎవరెవరు మొత్తం బయటికి రావాలనుకున్నాం కదా, ఇక్కడ కూడా దీని వెనుక ఉన్నటువంటి బడా బాబులు మొత్తం బయటికి రావాలి. సో అంతమంది ఇక్కడ జరిగేది ఏంటి అంటే రాముల వారి సొమ్ము తిన్నోడు ఎవడైనా సరే కక్కాల్సిందే, బయటికి రావాల్సిందే, జైల్లో చెప్పకూడదు, తినాల్సిందే.